బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగడాలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కడప జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వాహనాలను అడ్డుకున్న ఆదినారాయణ రెడ్డి అనుచరుడిపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం. మురళి, అసలు సిమెంట్ ఫ్యాక్టరీలపై ఆదినారాయణ రెడ్డి ఎందుకు జులుం ప్రదర్శిస్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? పవిత్ర, కడప జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలకు వెళ్లాల్సినటువంటి ఆర్టీపీపీ ఫ్లై యాష్ ను అడ్డుకోవడంలో మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలోనే ఆర్టీపీపీ నుంచి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లై యాష్ కి సంబంధించి తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య దాదాపు నెల రోజుల పాటు వివాదం కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరోసారి ఈ ఎర్రగుంట వద్ద ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమతో ఈ ఫ్లై యాష్ వెళ్లకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు 5 రోజుల నుంచి అడ్డుకోవడం వివాదాస్పదం అవుతోంది. ఈ సిమెంట్ పరిశ్రమకు ఇది వరకు ఇండియా సిమెంట్ పరిశ్రమగా ఉన్నటువంటిది గత డిసెంబర్ లోనే అల్ట్రాటెక్ యాజమాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కాంట్రాక్ట్ పనులు, అదేవిధంగా సిమెంట్ రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నింటినీ కూడా తమ అనుచరులకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి యాజమాన్యం పైన ఒత్తిడి తెచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే వాటన్నిటినీ కాంట్రాక్టులు గతంలో ఒప్పందం చేసుకున్న మేరకు వాటిని రద్దు చేసి మీకు ఇవ్వడం కుదరదని యాజమాన్యం తెగేసి చెప్పడంతో ఆయన పనులను అడ్డగించేటువంటి కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లై యాష్ ఆర్టీపీపీ నుంచి ఈ సిమెంట్ పరిశ్రమకు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ ఉత్పత్తి కావాలంటే ప్రధానంగా ఫ్లై యాష్, అదేవిధంగా బొగ్గు, జిప్సము, అదేవిధంగా సున్నప్రా ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్ కూడా తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీపీపీ నుంచి వచ్చేటువంటి ఫ్లై యాష్ తో పాటు నెల్లూరు కృష్ణపట్నం నుంచి వచ్చేటువంటి బొగ్గు, రాజమండ్రి నుంచి వచ్చేటువంటి జిప్సము, అదే విధంగా సున్నపురాయి సమీపంలో ఉన్నటువంటి ఆ సిమెంట్ పరిశ్రమకు కేటాయించినటువంటి సున్నపురాయి గనుల నుంచి టిప్పర్ల ద్వారా సున్నపురాయిని కూడా తీసుకొచ్చేటువంటి ఈ టిప్పర్లు వాహనాలన్నిటినీ కూడా సిమెంట్ పరిశ్రమలోకి వెళ్లకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తన అనుచరుల చేత వాటిని అడ్డగించే ప్రయత్నం గత 5 రోజుల నుంచి చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పైన నిన్న జిల్లా కలెక్టర్ కూడా కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆగవేగాల మీద జిల్లా ఎస్పీని ఆదేశించడం, వెంటనే ఎర్రగుంట్ల పోలీసులు కూడా ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేశారు. ఆదినారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మరో కొంతమంది పైన ఎర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ జమ్మలమడుగులోనే దాదాపు 5-6 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. వాటి అన్నిటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులన్నీ కూడా తమ అనుచరులకే దక్కే విధంగా గత కొద్ది రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కూడా ఈ ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ ను తాడపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఆయన టిప్పర్లను కూడా అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇరువురు నేతలను కూడా పిలిపించి ఆయన సంధి చేసేటువంటి ప్రయత్నం చేసిన మరోసారి ఇప్పుడు తాజాగా ఈ అల్ట్రాటెక్ కడప జిల్లాలోనే ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు ఆ సిమెంట్ పరిశ్రమల సిమెంట్ ఉత్పత్తిని కూడా నిలిపివేసే విధంగా ఎమ్మెల్యే చేయడం వివాదాస్పదమవుతుంది. ఈ వ్యవహారం కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లు మనకు సమాచారం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు మురళి.